హాయ్ భయ్యా ఎలా ఉన్నారు? జనవరి 1 2025 నుంచి ఆర్‌బీఐ సేవింగ్స్ అకౌంట్స్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త రూల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ రూల్స్ అనేవి డైరెక్ట్‌గా మనకైతే చెప్పరు భయ్యా. ఇవన్నీ కూడా ఆర్‌బీఐ ఎప్పుడు కూడా బ్యాంక్స్‌కి రూల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో, మీరు బ్యాంక్స్‌లోనే కదా నంబర్ ఆఫ్ అకౌంట్స్ అది కలిగి ఉన్నారు. సో, బ్యాంక్స్ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను. మీకు గనక నంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉండి దాంట్లో మీరు ఏవైనా ఇనాపరేటివ్‌గా పెట్టుకున్నట్టయితే అంటే దాన్ని యాక్టివ్‌గా మీరు పెట్టుకోకుండా ట్రాన్సాక్షన్ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మీరు జాగ్రత్త పడాల్సిన టైం అయితే వచ్చింది. మరి ఇందులో మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఆల్మోస్ట్ మనకి ఆర్‌బీఐ నుంచి ఒక 11 పేజీల సర్క్యులర్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చింది. సో, దాన్ని సింప్లిఫై చేసి మీకైతే చెప్తాను భయ్యా. ఈ జనవరి నుంచి మనకి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా ముందుగా మీకు ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. చాలామంది ఆర్‌బీఐ మనకి ఎందుకు రూల్స్ పెట్టింది? ఇది మన అకౌంట్ కదా! అలాగే మన డబ్బు కదా! మనం బ్యాంక్‌లో పెట్టేసి మర్చిపోయి ఉంటాం. సో, ప్రాబ్లమ్ ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆర్‌బీఐ ప్రకారము మనకొక 10,00,00,000 వరకు బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇనాపరేటివ్‌గా ఉన్నాయి. సో, ఈ 10,00,00,000 బ్యాంక్ అకౌంట్స్‌లో కూడా ఆల్మోస్ట్ 40,000,00,00,000 రూపాయలనేవి అక్కడ పడి ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కూడా మనకి వేస్ట్ ఆఫ్ మనీ కింద లెక్క కదా! సో, అక్కడ బ్యాంక్‌కి పనికి రాకుండా, అక్కడ మీకు పనికి రాకుండా అమౌంట్ అనేది అలాగే ఉండిపోయింది. మరి ఆర్‌బీఐకి వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంది అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో, రీసెంట్ టైమ్స్‌లో మీరు చూస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి లేదంటే ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కదా! సో, ఇటువంటి స్కామ్స్ జరగడానికి ఈ అకౌంట్స్ అనేవి చాలా పాసిబిలిటీస్ అయితే కలిగి ఉన్నాయన్నమాట. సో, దానికోసమే ఆర్‌బీఐ వాళ్ళు బ్యాంక్స్‌కి నంబర్ ఆఫ్ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది. మాక్సిమం ఈ అకౌంట్స్ అన్నీ కూడా అంటే ఇనాపరేటివ్‌గా ఏవైతే ఉంటాయో ఈ బ్యాంక్ అకౌంట్స్ యొక్క కస్టమర్స్ అందరికీ కూడా నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి వీటిని ఆటోమేటిక్‌గా క్లోజ్ చేయడమో లేదంటే యాక్టివేట్ చేసుకోవడమో చేయండి అని చెప్పి రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా మీ రిజిస్టర్డ్ నంబర్‌కి ఖచ్చితంగా ఎస్ఎంఎస్ కానీ లేదంటే మెయిల్ గాని చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి. ఇక్కడ అకౌంట్స్ అనేవి మనకు 3 రకాలుగా మనకి ఇనాపరేటివ్‌గా ఉంటాయి. సో, ఏంటంటే డార్మెంట్ అకౌంట్, అలాగే ఇన్‌యాక్టివ్ అకౌంట్, చివరగా జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఈ 3 కూడా ఇక్కడ ఇనాపరబుల్ లేదంటే మనకు ఆపరేట్ చేయలేనటువంటి కేటగిరీస్ కింద వస్తూ ఉంటాయి. ముఖ్యంగా డార్మెంట్ అకౌంట్ గురించి తీసుకున్నట్టయితే ఇది 2 సంవత్సరాల కంటే ఎక్కువగా మీరు అకౌంట్‌ని అలాగే హోల్డ్ చేసి పెట్టేస్తారు. దాన్ని అసలు ముట్టుకోలేదనుకోండి అది డార్మెంట్ అకౌంట్ అని చెప్తారు. ఆ విధంగా డార్మెంట్ అయిపోతుంది. సెకండ్‌ది ఇన్‌యాక్టివ్. వితిన్ 1 ఇయర్ లోపల మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోయినట్టయితే ఆ అకౌంట్‌ని ఇన్‌యాక్టివ్‌గా మనకి మార్చడం జరుగుతుంది. ఫైనల్‌గా జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో, జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో మీరు మినిమమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకుండా అలాగే దాంట్లో ఒక్క రూపాయి కూడా మీరు పెట్టకుండా చాలా రోజుల పాటు ఆ బ్యాంక్ అకౌంట్‌ని మెయింటైన్ చేస్తున్నారనుకోండి. సో, అటువంటి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 అకౌంట్స్ కలిగినటువంటి కస్టమర్స్‌కి ఖచ్చితంగా బ్యాంక్స్ అనేవి ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. మరి అది కుదరకపోయినట్టయితే ఖచ్చితంగా ఫిజికల్‌గా వెళ్లి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫైనల్‌గా ఈ అకౌంట్ హోల్డర్స్ ఎవరైనా సరే చనిపోయారనుకోండి వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్‌కి కావచ్చు లేదంటే నామినీస్ కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ అకౌంట్స్ రియాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక 6 మంత్స్ పాటు మన యొక్క అకౌంట్స్‌ని మానిటర్ చేస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ సెకండ్ లెవెల్ అథారిటీ యొక్క మానిటరింగ్ అనేది మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క అకౌంట్ రియాక్టివేట్ చేసుకున్నారనుకోండి. సపోజ్ మీ యొక్క డార్మెంట్ అకౌంట్ రియాక్టివేట్ చేసుకున్నారు. అది 2 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్ నుంచి యాక్టివేషన్‌లో లేదు. దాంట్లో హ్యూజ్ అమౌంట్ అనేది మీరు దాచిపెట్టుకున్నారనుకోండి. లేదంటే మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీ తాత వాళ్ళు కానీ ఎవరైనా సరే అకౌంట్ యాక్టివేట్ చేసేప్పుడు పెట్టి మర్చిపోయి ఉంటారు. అటువంటి దాంట్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బుందనుకోండి. సో, అటువంటి అకౌంట్స్ ఇన్‌ఫాక్ట్ ప్రతి ఒక్క అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ సిబ్బందికి కానీ లేదంటే మీకు గాని తెలియకుండా 6 నెలల పాటు మీ యొక్క ట్రాన్సాక్షన్స్‌ని మానిటర్ చేస్తారు. ఇది సెకండ్ లెవెల్ హైయర్ అథారిటీస్ వాళ్ళు ట్రాన్సాక్షన్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. లైకు రీజనల్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే సెంట్రల్ ఆఫీసర్ కావచ్చు. ఆ లెవెల్ వరకు ఈ మానిటరింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్స్ కూడా మనకొక 6 మంత్స్ ఆఫ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఇంపోజ్ చేస్తూ ఉంటాం మన యొక్క అకౌంట్‌లో. అంటే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఎక్కువ మొత్తంలో ఒకటి వెంటనే రియాక్టివేట్ అయిందనుకో మీ అకౌంట్ అనేది దాంట్లో ఒకటేసారి మొత్తం ట్రాన్సాక్షన్ తీసుకోకుండా మనకి ఫ్రాడ్ జరిగే అవకాశం లేకుండా ఒక 6 మంత్స్ పాటు మీకు కొద్ది కొద్దిగా మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ విధంగా కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కొత్తగా ఆర్‌బీఐ అనేది బ్యాంక్స్‌కి జారీ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మీరు ఈ అకౌంట్స్‌ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత అంటే రీయాక్టివేట్ చేసిన తర్వాత బ్యాంక్స్‌కు మీ యొక్క అకౌంట్స్ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి హక్కు లేదు భయ్యా. బ్యాంక్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా మీ యొక్క అకౌంట్ నుంచి బయటికి తీయలేరు. సపోజ్ మీరు బ్యాంక్‌కు అప్పు ఉన్నారనుకోండి. అయినా కూడా మీ యొక్క అకౌంట్ నుంచి మీ పర్మిషన్ లేకుండా ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోవడానికి లేదు. సో, కేవలం మీరు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకొని దాంట్లో మీ యొక్క మొత్తాన్ని బయటకు తీసుకోవడానికి ఇక్కడ ఆర్‌బీఐ వాళ్ళు కొత్త రూల్స్ అయితే పాస్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ సినారియో ఏందంటే ఇక్కడ డార్మెంట్ అకౌంట్స్ లేదంటే ఇనాపరబుల్ అకౌంట్స్ అని ఉన్నాయి కదా! వీటిని రీయాక్టివేట్ చేసుకోవాలనుకున్నట్టయితే సో, చాలా రోజుల తర్వాత కేవైసీ తీసుకొని అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఆ బ్రాంచ్‌కి విజిట్ చేస్తారు కదా!
అక్కడ కేవలం బ్రాంచ్‌లోనే ఇంతకుముందు పని అయిపోయేది. కానీ ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ప్రకారం కేవలం బ్రాంచ్‌లోనే పని అవ్వదు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఆఫ్ హైయర్ అథారిటీస్‌కి మనం యొక్క యాక్టివేషన్ ప్రాసెస్ అనేది అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ఈ యాక్టివేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, చాలా బ్యాంక్స్‌లో ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు ఈ డార్మెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా! దాంట్లో ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఐడీస్ కానీ ఇవన్నీ కూడా ఫోర్జరీ చేసి వేరే వాళ్ళతో యాక్టివేషన్ చేసుకుని డబ్బులు ఈ విధంగా తీసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని క్లోజ్ చేయడానికి ఆర్‌బీఐ అనేది సెకండ్ లెవెల్ ఆఫ్ హైయర్ అప్రూవల్స్ అనేవి ఖచ్చితంగా కావాల్సి ఉంటుందని చెప్పి కొత్త రూల్ అయితే పాస్ చేసింది. ఇంకొక థింగ్ ఏందంటే మీరు గనక స్టూడెంట్ కలిగి ఉండి స్కాలర్‌షిప్ కోసమే లేదంటే ఏవైనా సరే మీ యొక్క గవర్నమెంట్స్ స్కీమ్స్ అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పడడానికి కొన్ని అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకుంటారు కదా! వాటిని లేదంటే డీబీటీ అకౌంట్స్ అని ఉంటాయి. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ అని చెప్పుకుంటాం. సో, అవన్నీ కూడా మనకి గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, అక్కడి నుంచి మనకి కొన్ని స్కీమ్స్ ద్వారా డబ్బులు పడుతుంటాయి అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా. సో, అటువంటి అకౌంట్స్ కూడా మాక్సిమం జీరో బ్యాలెన్స్ అకౌంట్ కిందకి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చాలామంది కేవలం బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు గవర్నమెంట్ ఏసినప్పుడు మాత్రమే దానిలో తీస్తూ ఉంటారు. వీళ్ళు గాని ఒక్క రూపాయి కూడా దాంట్లో వేయరు. అటువంటి అకౌంట్స్‌ని కొద్దిగా సైడ్ పెట్టమని చెప్పింది. సో, అటువంటి వాటిని వెంటనే క్లోజ్ చేయకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయాలని చెప్పి ఇప్పుడు రూల్ అయితే పాస్ అయింది. మరి ఈ రూల్స్ అన్ని కూడా ఆర్‌బీఐ వాళ్ళు బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్‌లోనే అంటే లాస్ట్ ఇయర్‌లోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జనవరి 1, 2025 నుంచి వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగిందని చెప్పి రీసెంట్‌గా ఆర్‌బీఐ బ్యాంక్స్‌కి ప్రశ్నించడం జరిగినట్టయితే, సో, ఆర్‌బీఐ యొక్క ఇంటెన్షన్ ఏందని మాక్సిమం ఈ అకౌంట్స్ అన్నీ కూడా అంటే ఇనాపరబుల్ అకౌంట్స్ అన్నీ కూడా మాక్సిమం యాక్టివేట్ చేయడమో లేదంటే సంబంధించిన వ్యక్తిని పిలిచి క్లోజ్ చేసుకోవడమో వాళ్ళ యొక్క ఇంటెన్షన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే ఇంకా ఇవి క్లోజ్ కాకుండా ఇంకా పెరగడం జరిగినాయి. అంటే ఇనాపరబుల్ అకౌంట్స్ అనేవి సంఖ్య పెరగడం జరిగింది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే బ్యాంక్స్ అనేవి కేవైసీ ప్రాసెస్‌లో నంబర్ ఆఫ్ ఎర్రర్స్ రావడం వల్ల లైక్ పేరు మిస్ మ్యాచింగ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఫోటో మిస్ మ్యాచింగ్, సిగ్నేచర్ ఇటువంటి మిస్ మ్యాచింగ్ రావడం వల్ల ఇంకా కొన్ని ఇన్యాక్టివ్ అకౌంట్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి. సో, దీనికి ఆర్‌బీఐ వాళ్ళు సింపుల్‌గా స్పందించారు. మీరు నాన్ హోమ్ బ్రాంచెస్ నుంచి ఏమైనా డాక్యుమెంట్ తీసుకోవడం గానీ, లేదంటే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అలాగే వీడియో కేవైసీ. సో, కస్టమర్‌ని వీడియో కేవైసీలో తీసుకునేసి సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సింప్లిఫై చేసుకోండి, మాక్సిమైజ్ చేసి వీటన్నిటిని తొందరగా సాల్వ్ చేయడం అని చెప్పి రీసెంట్‌గా మళ్ళీ ఇంకొక సర్క్యులర్ అయితే జారీ చేశారు భయ్య. సో, ఇదన్నమాట ఆర్‌బీఐ మనకి చెప్పినటువంటి విషయం. సో, ఫైనల్‌గా మీరేం చేయాలి? సో, గుర్తుపెట్టుకోండి మీ దగ్గర గనక లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి గనక మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉండి దాంట్లో ఏమన్నా మీరు అమౌంట్ పెట్టి లేదంటే పెట్టకపోయినా సరే వాటిని ఇనాపరబుల్‌గా పెట్టుకున్నట్టయితే లేదంటే మీరు దాన్ని అసలు పట్టించుకోకుండా ఉన్నట్టయితే ఆ అకౌంట్సే ఎక్కువగా ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో, గుర్తుపెట్టుకొని మరి మీ దగ్గర కానీ, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ, లేదంటే మీ పేరెంట్స్ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా! మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి ఈ విషయాన్ని. సంబంధించిన బ్రాంచ్‌కి వెళ్లి అక్కడ మీ యొక్క అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకోవడం లేదంటే క్లోజ్ చేసుకోవడం ఉత్తమం అన్నమాట. అంతేగాని అలా విడిచిపెట్టడం చాలా మంచి పద్ధతి అయితే కాదు. అలాగే ఫైనల్‌గా ఇంకో విషయం అయితే చెప్తాను భయ్య. అదేంటంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నంబర్ యూజ్ చేసుకొని మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నాయి, వాటిలో ఎన్ని ఇనాపరబుల్‌గా అయితే ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వెబ్‌సైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి దాని పేరు ఉద్గమ్ భయ్య. సో, ఆ సైట్‌లో వెళ్ళిన తర్వాత మీరు సింపుల్‌గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవేవి ఇనాపరబుల్‌గా ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. సో, ఇదన్నమాట వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఖచ్చితంగా అయిందనుకుంటాను. యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.